ఇప్పుడు వైసీపీ జానీ మాస్టర్ విషయంలో పవన్ కళ్యాణ్ని డ్రాగ్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైసీపీ జనసేన విషయంలోనా? అదే జానీ మాస్టర్ జానీ విషయంలో అది లేదు. ఇప్పుడు ఇది కూడా పొలిటికల్ కుట్ర అయితే జానీ మాస్టర్ ఒక డిబేట్ పెట్టాలని చెప్తున్నాను కదా, లైవ్ డిబేట్ ఒకటి పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అసిస్టెంట్ విషయంలో ఇది స్ప్రెడ్ అవుతుంది. వైసీపీ వాళ్ళు చేయించింది అయితే బయటకు వచ్చేసేది వాటికి చేస్తారు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాడికి కావాల్సింది ఏంటి? పచ్చిమిరపకాయ లాంటి న్యూస్ కరెక్ట్గా దొరికాడు కదా. ఇప్పుడు జనసేన మెంబర్ కాబట్టి వేసుకుంటాడు, తప్పే ఉంది. ప్రతిపక్షం అంటేనే తప్పుని ఎంచి చూపించడం, ఏ చిన్న తప్పు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. ఆ విషయంలో పార్టీ కూడా వెంటనే స్పాట్లో నిర్ణయం తీసుకుంది. ముందు ఆ నెంబర్ని మన బాడీ కౌన్సిల్ నుంచి నెంబర్ని తప్పించండి, జానీ మాస్టర్ లిస్ట్ అవుట్ చేయండి, ముందు లిస్ట్ని తీసేయండి అని చెప్పేశాడు. డైరెక్ట్గా చెప్పాడంట. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే ఫోన్ చేసి ముందు జానీ మాస్టర్ని మన మెంబర్స్లోంచి సస్పెండ్ చేయండి, ఆయన దరిదాపులకు కూడా రానివ్వకండి, పార్టీ ఆఫీసులకు కూడా రానివ్వద్దని చెప్పాడు డైరెక్ట్ అటాక్.